పొట్లకాయలతో ఒక్కసారి ఇలా పెరుగు పచ్చడి చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలో కలుపుకొని తింటే రుచి అదిరిపోతుంది. దీన్ని ప్రిపేర్ చేయడానికి పావు కేజీ పొట్లకాయలు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. వీటిని ఇలా రౌండ్ ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. వాటర్లో కొద్దిగా పసుపు, ఉప్పు వేసి మనం కట్ చేసుకున్న పొట్లకాయ ముక్కలను వేసి సాఫ్ట్గా అయ్యే వరకు ఉడకబెట్టుకోవాలి. ముక్కలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత వాటర్ని పిండేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసి 3-4 పచ్చిమిరపకాయలను కట్ చేసుకొని వేసుకోవాలి. దంచి పెట్టుకున్న వెల్లుల్లిని 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇదంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ముందుగా ఉడకబెట్టుకున్న పొట్లకాయ ముక్కలను వేసుకోవాలి. దీన్నంతా ఒకసారి మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి తురుమును వేసుకోవాలి. పచ్చి కొబ్బరి లేకుంటే ఎండు కొబ్బరిని కూడా తురుముకొని వేసుకోవచ్చు. కొత్తిమీర కూడా వేసి హాఫ్ కప్పు పెరుగు వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఇదంతా మంచిగా కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. దీన్ని రైస్తో కానీ రోటీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.